హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సర్చ్ ది నైనా మర్డర్ కేస్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్‌స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ప్రెసెంట్ రిలీజ్ అయింది సీజన్ 1 విత్ 6 ఎపిసోడ్స్ తో రిలీజ్ అయింది. ఈచ్ ఎపిసోడ్ వచ్చి మీకు 40-45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఇది ఒక డానిష్ వెబ్ సిరీస్ కి రీమేక్ భయ్య. ఆ సిరీస్ పేరు వచ్చేసి ఫర్ బ్రైట్ డెల్సన్ అని చెప్పేసి అయితే ఉంటుంది. ఇంకో పేరు ది కిల్లింగ్ అని కూడా ఉంటుంది, ఐ థింక్ సో. ఆ సిరీస్ అయితే మీకు 3 సీజన్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ప్రెసెంట్ అందులోంచి దీన్ని రీమేక్ చేయడం అయితే జరిగి సర్చ్ ది నైనా కేసు అని ఫస్ట్ కేసుని వీళ్ళు సీజన్ 1 కింద అయితే తీసుకొచ్చారు. ఇంకా సీజన్ 2 లాంటివి అయితే వస్తూనే ఉంటాయి. ప్రెసెంట్ తెలుగు డబ్బింగ్ తో జియో హాట్‌స్టార్ లోకి అయితే వచ్చింది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ సంయుక్త దాస్ తనైతే ఏసీపీ కింద అయితే వర్క్ చేస్తుంటుంది. తను అహ్మదాబాద్ కి మూవ్ అయిపోతున్న టైంలో మర్డర్ కేసు అయితే జరుగుద్ది, నైనా అనే అమ్మాయిది. ఆఫ్టర్ దట్ ఆ కేసుని ఆమె ఎలా సాల్వ్ చేసింది, ఆమె జాబ్ వదిలేసి వెళ్ళిపోయిందా లేదా, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ అనమాట ఇది. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయింది. వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. ఇన్ కేస్ మీరు కనుక తెలుగు మూవీస్ అండ్ థియేట్రికల్ రిలీజెస్ తో పాటు అదర్ లాంగ్వేజెస్ కి సంబంధించిన కంటెంట్ కోసం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను భయ్య. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలో కొట్టండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే నచ్చింది భయ్య. త్రూ అవుట్ ద సిరీస్ నేనైతే ఎంజాయ్ చేశాను, చాలా బాగా వర్కౌట్ అయింది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఇలాంటి క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ కి కావాల్సింది మెయిన్ గా ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ, మిస్టరీ కానీ, ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ, ట్విస్ట్లు కానీ ప్రతిదీ వర్కౌట్ అవుతేనే మనకి ఆ హుక్ అన్నది క్రియేట్ అవుతుంది. మనం కూడా చివరి వరకు ఎంజాయ్ చేస్తాం. ఈ సిరీస్ లో అదైతే బాగా వర్కౌట్ అయింది. అండ్ మెయిన్ గా స్టోరీ చాలా సింపుల్ అండ్ రొటీన్ గా ఉంటుంది. బట్ ప్రెజెంటేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ మాత్రం ఆన్ పాయింట్ అయితే ఉంటుంది అనమాట. చాలా సెటప్స్ ఉంటాయి, చాలా పే ఆఫ్ సీన్స్ ఉంటాయి. అండ్ మెయిన్ గా మీ బ్రెయిన్ తో ఆడుకుంటారు భయ్య, లిటరల్లీ ఆడుకుంటారు. అంటే ఈ టైప్ ఆఫ్ సిరీస్ మనం చాలానే చూసాం, బట్ ఇందులో ఒక కొత్త ఎలిమెంట్స్ కూడా క్రియేట్ చేస్తారు. అండ్ మెయిన్ గా పజిల్స్ అన్నవి బాగా క్రియేట్ అవుతాయి. మీరు చాలా గెస్సింగ్స్ అయితే చేసుకుంటారు. కిల్లర్ ఎవరు అన్న మిస్టరీని చివరి వరకు 6 ఎపిసోడ్స్ లాస్ట్ వరకు హోల్డ్ చేసి పట్టుకుంటారు. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్ గా మెయిన్ లీడ్ సంయుక్త దాస్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ చాలా బాగా డీల్ చేస్తారు. అండ్ తనకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ కానీ రెండింటిని బ్యాలెన్స్ చేసి చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఇలాంటి సిరీస్లు కొంతమందికి పర్సనల్ అన్నది సెట్ అవ్వకపోవచ్చు. నాకు కూడా అక్కడక్కడ పర్సనల్ డ్రామా బోర్ కొట్టినప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చిన క్లోజర్ ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. ఫుల్ క్లోజర్ అయితే ఇవ్వలేదు కానీ, బట్ ప్రెజెంట్ చేసిన విధానం వరకు మాత్రం నాకైతే యాక్సెప్టబుల్ అనిపించింది. ఆ మర్డర్ కేసు చుట్టూరు నడిచే మిస్టరీ ఏదైతే ఉందో గట్టిగా ప్లాన్ చేసుకున్నారు భయ్య. చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకంటే స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి ఎండింగ్ ఎపిసోడ్ వరకు నేను గెస్ చేస్తూనున్నా, లేదు భయ్య ఇంకా ఉంది అన్నట్టుగా వాళ్ళు రివీల్ చేస్తుండేవారు. వాటి అమ్మ అన్న ఫీల్ అయితే వచ్చేది. వాళ్ళు రాసుకున్న ప్రతి ట్విస్ట్ వర్కౌట్ అయింది భయ్య. నాకైతే కొన్ని చోట్ల ప్రిడిక్టబుల్ అనిపించినప్పటికీ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి మాక్సిమం మూమెంట్స్ అన్ని కూడా. అండ్ క్లైమాక్స్ లో వాళ్ళు ఇచ్చుకున్న క్లిఫ్ హ్యాంగర్ కూడా బాగానే వర్కౌట్ అవుద్ది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగున్నాయి, పర్ఫార్మెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, సెటప్ అంతా బాగా చేసుకున్నారు. మర్డర్ మిస్టరీ అంతటినీ కూడా ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ తో చాలా బాగా నీట్ గా సెట్ చేసుకుంటారు. అంతా నాకైతే వర్కౌట్ అయింది. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే కొన్ని చోట్ల అక్కడక్కడ ప్రిడిక్టబుల్ ఉంటుంది. అండ్ అంటే చాలా క్రైమ్ థ్రిల్లర్ చూసేయడం వల్ల కొంచెం నాకు అలా అనిపించింది. బట్ ఎక్కువ చూడడం వాళ్ళకి అంతలా ఏముండదు భయ, ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. అండ్ ఫ్యామిలీ డ్రామా, మెయిన్ లీడ్ హీరోయిన్ ఫ్యామిలీ డ్రామా ఏదైతే ఉందో అది మిమ్మల్ని కొన్ని చోట్ల చాలా ఇరిటేట్ చేస్తుంది. నాకైతే చాలా ఇరిటేట్ చేసింది. ఎందుకంటే 4 or 5th ఎపిసోడ్ అనుకుంటా, ఐ థింక్ సో, మంచిగా మెయిన్ కేస్ సాల్వింగ్ తో ట్రావెల్ అవుతున్న టైంలో ఆ ఫ్యామిలీ డ్రామా వచ్చి బ్రేక్స్ వేస్తుంది అనమాట, కనెక్ట్ అవ్వనివ్వకుండా. అక్కడ నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. కొన్ని పర్టికులర్ గా ఫెమిలియర్ ట్రూప్స్ అయితే యాడ్ చేసుకున్నారు భయ్య, అంటే మన ఇండియన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలని చెప్పేసి. ఆ ట్రూప్స్ అన్ని కూడా నాకైతే నచ్చలేదు. ఓన్లీ కేస్ కి స్టిక్ అయి ఉంటే బాగుని అనిపించింది. అవంతగా నాకు వర్కౌట్ అవ్వలేదు. పర్లేదులేండి, మరి అనవసరమైన సోది అయితే ఎక్కువగా సాగి తీసుకోలేదు. బట్ ఓకే, నాకేమనిపించిందంటే సీజన్ 1 కదా, 6 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ఇంకొక ఎపిసోడ్ పెంచుకొని లేదా ఇంకొక 2-3 ఎపిసోడ్స్ పెంచుకొని కేసు మొత్తం సాల్వ్ చేసేసి ఉంటే బాగుని అనిపించింది. ఎందుకంటే చాలా అబ్రప్ట్ గా ఎండ్ చేస్తారు. సరైన కంక్లూజన్ ఉండదు అనమాట. సీజన్ 2 వచ్చేదాకా వెయిట్ చేయాలి మీకు ఆ కంక్లూజన్ గానీ ఆ కేసు సాల్వ్ అవడం కానీ తెలియాలంటే కనుక. సో అది నాకు కొంచెం మరీ అబ్రప్ట్ గా అనిపించింది, అంత కన్వీనియంట్ గా అనిపించలేదు. నాకు డిసప్పాయింట్ అయ్యాను. బట్ క్లిక్ హ్యాంగర్ లాగా చూసుకోవడం ఇంకా అంతమించి ఏం చేయలేము. నాకైతే సిరీస్ నచ్చింది భయ్య, చూడండి, గివ్ ఇట్ ఎ ట్రై. జియో హాట్‌స్టార్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే లాస్ట్ ఎపిసోడ్ లో ఒక చిన్న లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పోజింగ్ ఉంటుంది. అండ్ 3rd or 4th ఎపిసోడ్ అనుకుంటా ఒక డీప్ ఫేక్ ఏఐ వీడియో అయితే ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం రొమాంటిక్ ఎలిమెంట్ ఉంటుంది. ఈ రెండు తప్ప ఉన్నదంతా కూడా పర్లేదు, చూడొచ్చు భయ్య. మీ వాళ్ళు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కే ఫ్యాన్స్ అనుకుంటే కనుక. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.